ఇప్పుడు మేమంటే పేపర్ మీద రాస్తాము, దాన్ని ఆవిష్కరణ పొందేటప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ డైరెక్టర్లు అడిగితే చెప్తారు, అందరు డైరెక్టర్లు అడిగితే చెప్తారు. చిన్న విషయం కాదు అది. కోదండరామిరెడ్డి గారితో హీ నోస్ ద ఎంటైర్ నాలెడ్జ్ ఉంది ఆయనకి, ఎంటైర్. కోదండరామిరెడ్డి గారితో నిన్న సేమ్ అదే ఈయన బర్త్డే స్పెషల్ అని ఇంటర్వ్యూ అయితే ఆయన ఎన్ని విషయాలు చెప్పారండి. అంటే రాత్రి 11 గంటలకు 12 గంటలకు షూటింగ్ అయినా మార్నింగ్ ఒకవేళ సాంగ్ ఉంది అంటే ఆయన ప్రాక్టీస్ చేసుకుంటూ వాడు ఆ మిడ్ నైట్. అవును అవును అవును. రేపు ఎలా వస్తుందో సాంగ్ అని. ఎస్, చాలా తక్కువ మందిలో చూస్తామేమో. చాలా తక్కువ మంది చూస్తారు. సార్ ఇంద్రాలో చిన్ని కృష్ణ గారికి బాగా నచ్చిన పాట ఏంటి? అవన్నీ సూపర్ డూపర్ హిట్. నాకు బొమ్మం బోలే పాట, దాంట్లో ఉన్న ఫిలాసఫీ చాలా గొప్ప. చాలా కరెక్ట్. సీత, మీరు కళ్ళు మూసుకుని మీరు కళ్ళు తెరిచి కనుక ఆ పాట విన్నారనుకోండి, చూశారనుకోండి, మీకు ఒక కోణం కనబడుతుంది. ఏంటి, మీరు బాడీలో ఒక డ్యాన్స్ అనుకోండి, ఒక కోణం కనపడుతుంది, కలర్ఫుల్ కనపడుతుంది. ఇంత ఖర్చు పెట్టి తీశారని దత్తుగారు కనపడతారు బొమ్మం బోలేలో, లారెన్స్ కంపోజింగ్ కనపడతాయి, చిరంజీవి గారి డ్యాన్స్ కనపడుతుంది. కానీ కళ్ళు మూసుకొని వింటే సీతారామ శాస్త్రి గారు, ఆ కాశీ విశ్వనాథుడు, ఆ కాశీలో ఉన్నటువంటి ఆ ఫిలాసఫీ కళ్ళు మూసుకొని వింటే మాత్రం మొత్తం కాశీ కనపడుతుంది. ఇది అందరూ చేయరు, సో తక్కువ మంది చేస్తారనమాట. అది చిరంజీవి గారికి తెలుసు. కళ్ళు మూసుకొని విని దాంట్లో ఉన్నటువంటి అంతర్లీనాన్ని కూడా ఆయన ఫేస్ఫుల్ ఎక్స్ప్రెషన్లో సాంగ్లో తీసుకొచ్చాడు కాబట్టే ఆ బొమ్మం బోలే అంత ఆవిష్కరించబడింది అనమాట. డ్యాన్స్ ఉండదు, పరాకాష్ఠగా చేస్తారు. కంపోజర్ లారెన్స్ గారు అద్భుతం, మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతం, గోపాల్ గారు అద్భుతం, ఖర్చు పెట్టడం అద్భుతం. కానీ దాంట్లో పెర్ఫార్మెన్స్ 2 రకాలు ఉంటుంది అనమాట. ఆ యొక్క పాటలో ఉన్నటువంటి అంతర్లీనమైనటువంటి ఫిలాసఫీని కూడా సార్ ఎక్స్ప్రెషన్లో ఉంటుంది, మీరు చూసుకోండి, ఉంటుంది. అది మాకు తెలిసిపోతుంది, మాకు ఈజీగా తెలిసిపోతుంది. సో సీతారామ శాస్త్రి గారు రాసిందనమాట. నాకు అన్నిటికంటే ఆ కాశీ ఇంద్రలో నాకు నచ్చిన డైలాగు, ఈ ప్రపంచం మొత్తం బ్రతకటానికి చూస్తుంటారు, కానీ కాశీలో మాత్రం చావటానికే బ్రతుకుతుంటారు అనే మాట నేను కాశీలో రాసినప్పుడు, అది నేను చూస్తూ పెద్దల దగ్గర నా గురువులు, అక్కడ నా గురువులు ఇప్పటికి కూడా ఉన్నారు, అప్పటి గురువులు, అది నేను ఫీల్ అయినప్పుడు, చిరంజీవి గారు అది చెప్తున్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది అనమాట. నాకు ఇష్టమైన వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్ నేను రాసినటువంటి మాటలో, ఈ ప్రపంచం మొత్తం చావటానికి బ్రతుకుతుంటారు, బ్రతకడానికి ఇక్కడ మాత్రం చావటానికి బ్రతుకుతుంటారు అని యొక్క కాశీ యొక్క టోటల్ ఫిలాసఫీని ఒక్క వాక్యంలో తీసుకొస్తే చిరంజీవి గారు గుడ్ చిన్ని అంటారు. నన్ను ఎప్పుడు చిన్ని అంటారు మిమ్మల్ని చిన్ని అంటారు. ఓకే సార్, ఇంద్రాలో కాకుండా చిరంజీవి గారిలో మీకు బాగా ఇష్టమైన సినిమా? నాకు ఇష్టమైన సినిమా, నాకు బాగా ఇష్టమైన సినిమా ఖైదీ సార్. ఇంకా ఖైదీ, ఇంకా ఆయన్ని ఎక్కడికో ఎమోషన్, అసలు ఏంటంటే ఎమోషన్ అసలు. నేను 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 చిరంజీవి గారి గురించి మాట్లాడుతున్నాను. ఆ పర్టికులర్ ఎమోషన్, పర్టికులర్ ఖైదీ, పర్టికులర్ రౌద్రం, కోపం, ఆవేశం, ఏంటంటే ఆవిష్కరణ. ఆయన బాబోయ్ బాబోయ్ అసలు నో బడి, అంతే. అసలు ఇంకొకరు ఇప్పుడు చేయమన్నా చేయలేరు అసలు పాత్రని. ఖైదీ, కోదండరామిరెడ్డి గారు డైరెక్షన్, పరచూరి బ్రదర్స్ స్క్రిప్ట్, డైలాగ్స్, ఎమోషన్, సాంగ్స్, డ్యాన్స్, అంతే. నాకు బాగా ఇష్టం. బాగా నచ్చిన పాట ఇంద్రలా కాకుండా ఎన్నో ఉంటాయి. ఎప్పటికీ కూడా నాకు తెలిసిన నాలెడ్జ్లో నాకు రాఘవేంద్ర గారు అంటే చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం రాఘవేంద్ర గారు అంటే. ఇప్పుడు దర్శకుల్లో ఇప్పుడంటే నాకు రాజమౌళి గారు అంటే పిచ్చ ఇష్టం. రాజమౌళి గారు అన్న, విజేంద్ర ప్రసాద్ గారు రైటింగ్ అన్న, రాజమౌళి గారు దర్శకత్వం నాకు బాగా ఇష్టం. ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ రాజమౌళి గారు. కానీ రాఘవేంద్ర గారు అంటే చాలా ఇష్టం. ఆయన ఎందుకో విపరీతమైన ఇష్టం ఆయన అంటే. ఆయన గంగోత్రి చేశాను ఆయన అడిగితే, సో ఆయన ఇష్టం అంతే. ఇంకా పాటల విషయంలో పాటల విషయంలో ఎప్పటికీ కూడా నాకు అబ్బని కమ్మని దెబ్బ చాలా ఇష్టం. ఇంకా అది ఆ స్టెప్, ఆ గ్రేస్ ఉంటుంది కదండి,
ఆ గ్రేస్ తోటి డాన్సర్కి ఇంకొక కంపోజర్స్కి ఇప్పుడు మనం స్క్రిప్ట్ గురించి తోటి స్క్రిప్ట్ గురించి నేను మాట్లాడగలను, అవును. ఏదో చిన్న చిన్న లోపాలు ఉన్నా మాట్లాడుకుంటాం 1-to-1. కానీ చిరంజీవి గారి డ్యాన్స్ కంపోజ్ చేసేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి అప్పటి హీరోలందరూ కూడా, అక్కడ ఒక నార్త్లో ఒక హీరో ఉండేవాడు, ఆయన కూడా అప్రిషియేట్ చేసేవాడు. మమ్ముటి గారు, మోహన్ లాల్ గారు, రజనీకాంత్ గారు, ఇటుపక్క వాళ్ళు అటుపక్క వీళ్ళు, భారతదేశంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరు పెద్ద హీరోలు కూడా ఈయనకు ఒకటే అంటాడు, డ్యాన్స్ అంటే చిరంజీవి గారు, ఫైట్స్ అంటే చిరంజీవి గారు అని. ఎట్లా అది? అందుకే కదా ఆయన హీఈస్ ద మిక్స్డ్ విత్ ఆల్ ఎమోషన్స్. కామెడీ సీన్ ఇప్పటికి ఎప్పటికీ మీరు నవ్వు కామెడీ ఎప్పుడు వేసినా సరే అది హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఆ సీన్ ఏమన్నా గుర్తుందా? ఎందుకు గుర్తులేదు సార్? ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, మరి నాకో అనే దగ్గర థియేటర్ అసలు అవును, ఆయన అమ్మాయితో చేసే కామెడీ కానీ అది ఆల్ దిస్ ఎమోషనల్ సీన్, బాన్ ఫర్ ఎమోషనల్ సీన్ బాగా మిమ్మల్ని హత్తుకున్నది. ఎమోషనల్ సీన్ షౌకత్ అలీ ఖాన్ సీన్ చాలా చాలా హై ఎమోషన్గా ఉంటుంది. అదే తులసి కోట దగ్గర సీన్, షౌకత్ అలీ ఖాన్ సీన్, అంటే ఇంద్రాలో కాకుండా ఇంద్రాలో కాకుండా ఎమోషనల్ సీన్ నాకు దీంట్లో ఆపద్ బాంధవుల్లో మిర్రర్ దగ్గర ఆయన పెర్ఫామ్ చేస్తారు. మిర్రర్ దగ్గర తనలో తను మాట్లాడుకుంటారు అనమాట. ఆ సినిమా కొంచెం తక్కువ ఆడి ఉండొచ్చు, కానీ అంటే ఒక నటుడికి పెర్ఫార్మెన్స్ చాలా ఇంపార్టెంట్ కదా. అది సీన్ కన్సీవ్ చేసిన విధానం, విశ్వనాథ్ గారు తీసిన విధానం, పెద్ద పెద్ద గొప్ప గొప్ప ఇంటలెక్చువల్స్, ఆయనలో ఉన్నటువంటి ఒక సోల్ పెర్ఫార్మెన్స్, అంటే ఆత్మ అప్పుడప్పుడు పెర్ఫామ్ చేస్తుంటుంది అనమాట, మనిషిలో ఉన్న ఆత్మ. అట్లాంటి వాటికి ఆ మిర్రర్ సీన్, మిర్రర్ దగ్గర మాట్లాడుకునేది మాత్రం అమ్మో అని. ఆయన అట్లాంటివి చేస్తే వీళ్ళు చూడరండి మీరు అంతా, ఈ యొక్క ఆడియన్స్కి ఆయనకి ఇంద్రలాగా పోర్ట్రేట్ చేయాలని ఉంటుంది. బట్ ఆయనలో ఉన్న ఇంకొక కోణం కదా అది, చిన్న విషయం ఏంటి. సో చిరంజీవి గారు ఏ సినిమా అయినా మీరు లీనమైపోతారు. ఇలాంటి సీన్స్ అని మీరు చెప్తున్నారంటే ఇదో కింద్రాలో నేను రాశాను కదా నా కథ, అదేం లేదండి, అది ఎందుకుంటుంది, అది ఒక పార్ట్ అంతే లైఫ్లో. నాకు ఆయన అద్దం దగ్గర మాట్లాడే సీన్ నాకు ఇప్పుడు సెల్ ఫోన్లో కూడా ఉంటుంది నా దగ్గర అంతే. అది ఎవరికి చెప్పాలి? మాకు పెద్ద అందరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. చిన్న పెద్ద తారతమ్యం ఆ టైప్ ఉండదు కదండి, అదేం ఉండదండి. ఆయన ఒక పెద్ద హ్యూమన్లో ఏం చెప్పాలి ఆయన. నేను ఎప్పుడో చెప్పాను, ఇంద్రసభలోనే చెప్పాను, ఆయన మగవాడిగా పుట్టిన మదర్ తెరీసా. ఆయన ఇంకెంతకంటే అంతే, మగవాడిగా పుట్టినటువంటి మదర్ తెరీసా చిరంజీవి గారు. అంతే, ఆయన లోపలికి ఇంకా చాలా లోతులు, ఆయన విశ్వం ఇంకా ఎంత ఉన్నదో మనకి ఏం అర్థం అవుతుంది. మనకి ఎన్ని చూశారు ఆయన. మీరు హృదయంతో చూసిన మీ ప్రియమైన అన్నయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు మరొకసారి. యా